ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి యేసు ప్రభు తాను పెరిగిన నజరేతునకు వచ్చినప్పుడు అక్కడ తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరములో లేఖనాలను చదవడానికి నిలుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయనకి ఇవ్వబడినప్పుడు ఆ రోజు ఆయన చదవబడిన ఆ లేఖన భాగము, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు సునాద కాలము ప్రకటించటానికి ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. మనకు పరిశుద్ధ గ్రంథములో మన గురించి రాయబడిన మాటలు మనం వెతుకుతుంటే దొరుకుతూ ఉంటాయి. దేవుని వాక్యము ఎవరి కోసమో కాదు, చదువుతున్నా వింటున్నా మన కోసమే, మన నిమిత్తమై ప్రతి లేఖనము రాయబడి ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను యేసుక్రీస్తునందు మనకు చెందినవై ఉన్నవి. లేఖనములలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆ లేఖనాలు మన గురించే. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ప్రతి లేఖనము మన సొంతం, ప్రతి వాగ్దానము మన కోసమే. యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైతే రాయబడి ఉన్నదో ఆయన ధరించిన మనకు కూడా ఆ వాగ్దానము చెందుతుంది. మనము వెదికినప్పుడు మన గురించి రాయబడిన దేవుని వాగ్దానము మనకు దొరుకుతుంది. ఆయనకు యెషయా వాక్యముల గ్రంథం ఇవ్వబడినది. 61వ అధ్యాయము యెషయా గ్రంథం 1 నుండి 3 వచనాలు. ఆ లేఖనాలు ఆ రోజున ఆయనకు దొరికినాయి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించటానికి ప్రభువు నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి, ప్రభు సునాద కాలమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు తనను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, ప్రభువు నాటిన చెట్లు అనియు వారికి పేరు పెట్టబడును. చూడండి, యేసు ప్రభు రాకముందే
క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ప్రభువు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ ప్రవచనాలని రాయించాడు. యెషయా ప్రవక్త ద్వారా ఈ 61వ అధ్యాయములో ఈ మాటలను గురించి యేసుక్రీస్తు ఆ రోజున ఆయనకు దొరికినాయి. చాలాసార్లు ఆయన సమాజ మందిరంలో ఆరాధనకు వచ్చినప్పుడు ప్రజలందరూ బలిపీఠం దగ్గర నిలబడి ఆ వాక్యముల గ్రంథము పుస్తకపు చుట్టను చదువుతాడు. మనం అనేక సార్లు చదివి ఉండవచ్చు, కానీ వ్రాయబడిన లేఖనం, ఆ వాగ్దానం అనేది ఆ రోజున మనకు ప్రత్యేకంగా ఇది నా కోసమే, పరిశుద్ధాత్ముడు అంటాడు ఇది నీ కోసమే, తీసుకో అంటాడు. మనకు దొరుకుతుంది, వెదకండి దొరుకుతుంది. వెదికే ప్రతి వారు కూడా దేవుని వాగ్దానాలను పొందుకుంటారు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నానని మహారాజైన దావీదు అన్నాడు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే అపరంజి కంటే నీవిచ్చిన వాక్యము నాకెంతో శ్రేష్టము, మేలు. నీ వాక్యము నా శ్రమ యందు నన్ను ఆదరించకపోయి ఉంటే నేను నశించి ఎందును అని, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నదని మహారాజైన దావీదు పలికినాడు. ప్రియమైన సహోదరులరా, ఆ రోజున ఈ యెషయా గ్రంథము 61 మొదటి 3 వచనాలు ప్రభువుకు దొరికాయి. మనకు కూడా బైబిల్లో మన గురించి, మన భవిష్యత్తులో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో బైబిల్ మనకు తెలియజేస్తుంది. మన భవిష్యత్తుని బైబిల్ సూచిస్తుంది. నెక్స్ట్ నువ్వు ఈ వాగ్దానంలో చేరిపోతున్నావు, ఈ వాగ్దానము నీకు చెందుతుంది, ఇది నీదే, తీసుకో అని మనకు అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఆ వాగ్దానాన్ని చేస్తారు. మనం వెదకాలే గాని దేవుడు ఎప్పుడూ సిద్ధముగా ఉన్నాడు మనకు వాగ్దానాలను ఇచ్చి మన జీవితాలను అందరికీ దీవెనకరముగా ఉంచటానికి. యేసు ప్రభు ఈ మాటలు ప్రకటించినప్పుడు చూడండి, ఆ మాటల్లో ఉన్న సారం ఏంటంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ కలిగిన వారే బీదలకు సువార్త ప్రకటిస్తారు. ప్రభు ఆత్మ కలిగిన వారే సువార్త అభిషేకాన్ని పొందుకొని ఉన్నారు. బీదలు అనగా డబ్బు లేని వారు కాదండి. బీదలు అనగా బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. కానీ బీదలు అంటే డబ్బు లేని వారు కాదు. కొంతమంది ఆ మాటని డబ్బు లేని వారు పరలోక రాజ్యానికి వారసులు అంటారు. అది కాదు దాని అర్థం. అదే మాటని ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. బీదలు అనగా ఆత్మ విషయంలో దీనులు, తగ్గించుకునేవారు, అంటే పశ్చాత్తాపపడేవారు.
అయ్యో, నేను మంచిగా బ్రతకలేనా? అయ్యో, నా భవిష్యత్తు ఏంటి ఇలా తయారైంది? అయ్యో, నన్నెవడు విడిపిస్తాడు ఇట్టి మరణకరమైన స్థితిలో నుండి? ఏమిటి ఈ జీవితము? నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు. నాకెవరూ సహాయం చేయలేరా? బాగుపడాలని ఆశ ఉంది, బ్రతకాలని ఆశ ఉంది. ఎలా నాకు సహాయం దొరుకుతుంది? ఇటువంటి వారిని బైబిల్ అంటుంది బీదలు అని, ఆత్మవిషయమైన దీనులు అని. బీదలు అంటే డబ్బు లేని వారు కాదు. బీదలు వేరు, డబ్బు లేని వారు వేరు. బీదలు అనే పదము ప్రభుత్వం వాళ్ళు వాడేది. పరలోక ప్రభుత్వంలో బీదలు అంటే ఆత్మ విషయమై దీనులు, పశ్చాత్తాపడేవారు, తగ్గించుకునేవారు, దేవుని రాజ్యమును పరోక్షంగా వెదికేవారు, యేసుక్రీస్తును పరోక్షంగా వెదికేవారు. అటువంటి వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది. వారికి సువార్తను ప్రకటించడానికే యేసు ప్రభు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. శిష్యులకి ప్రభు చెప్పాడు కదా, మీరు నేరుగా యెరూషలేమునకు వెళ్ళక పైనుండి మీ మీద వాగ్దానం చేయబడిన ఆత్మ కుమ్మరింపబడు వరకు కనిపెట్టండి అని ఆయన ఒలీవల కొండ మీద చెప్పాడు. మీరు ఇప్పుడే వెళ్ళి వీధుల్లోకి సువార్తను ప్రకటించవద్దు. నేను వెళ్ళి మీకు వాగ్దానం చేయబడిన ఆత్మను పంపుతాను. అప్పుడు మీరు శక్తిని పొందుతారు. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ఆయన శిష్యులతో చెప్పి అలాగే మేఘాల మీద పరలోకం వెళ్ళిపోయాడు. వారు వెళ్ళి ఇంచుమించు 120 మంది పరిశుద్ధులు, స్త్రీలు, పురుషులు ఏక మనసుతో ఎడతెగక దేవుని స్తోత్రం చేయుచున్నారు. ఏక మనస్సుతో ఎడతెగక దేవుని స్తోత్రం చేయుచున్నారు. కనుక ఇంచుమించు పస్కా పండుగ మొదలుకొని పెంతెకొస్తు దినము వరకు వారు అలాగా 50 రోజులు ప్రభు సన్నిధిలో కనిపెట్టారు పరిశుద్ధాత్మని కొరకు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు పస్కా పండుగకి పెంతెకొస్తు పండుగకి 50 రోజులు, 50 రోజు. ఆ రోజున ఉన్నట్టుండి బలమైన గాలి వీచి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చినాడు. ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వారికి తెలియని రాని భాషలను మాట్లాడినారు. దేవుని ప్రవచనాలను వారు పలికారు. పండుగ కాబట్టి చుట్టుపక్కల అనేక దేశాల నుండి వివిధ రకాలైన భాషలు కలిగిన వారు వచ్చారు. వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు యూదులు కదా, ఏమి వీళ్ళు మన భాషలో దేవుని కార్యాలను ప్రకటిస్తున్నారే అంటే వాళ్ళకు రాని భాష వారు మాట్లాడుతున్నారు ఆత్మచేత నింపబడి. మనము హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, మలయాళము, తమిళము, కన్నడ మనకు రాకపోయినా మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రజల ప్రయోజనం కొరకు
మనం వారి భాషలోనే ప్రవచనాలు చెప్తాం. ఆ రోజున జరిగింది అదే. ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు దేవునికి భయపడ్డారు. ఆ రోజు పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది మారుమనసు పొందారు. దేవుణ్ణి విశ్వసించారు. బాప్తిస్వం తీసుకుని సంఘములో చేర్చబడ్డారు. దేవుని అద్భుతాలు అక్కడ జరిగినాయి. కనుక ప్రభువు ఆత్మ కలిగిన వారే సువార్త ప్రకటించడానికి యోగ్యులు. బీదలకు సువార్త ప్రకటించడానికి. చూడండి, మీరు గమనించండి, లూకా సువార్తలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. ఇక్కడ బీదలు అని లూకా రాశాడు. ఈ బీదలు అనే మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం, అంటే అక్కడ బీదలు అనింది, ఇక్కడ దీనులు అని ఉంది. అందుకే దీనులు అనగా అదో రకంగా ముఖం పెట్టుకొని ఒదిగి ఉండడం అని కాదు, ఆత్మ విషయమై తగ్గించుకోవటం, పశ్చాత్తాపడటం, పరోక్షంగా దేవుణ్ణి వెదకటం. అటువంటి వారికి సువార్త అందుతుంది. నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి. నలిగిన హృదయం, విరిగిన మనస్సు, నలిగిన హృదయం. పాపాల విషయంలో నలిగిపోతుంటారు. వారికి నెమ్మది ఉండదు, గుండె చెదిరిపోతూ ఉంటుంది. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు. పేతురికి 3 సార్లు ప్రభువుని ఎరగనని చెప్పినప్పుడు విరిగి నలిగిన హృదయం ప్రభువు చూశాడు, చిరునవ్వు నవ్వాడు. అంటే పేతురును క్షమించాడు. నలిగిన హృదయమును దృఢపరుస్తాడు ఆయన. నలిగిన హృదయము గల వారిని దృఢపరుస్తాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తాడు. ఏ చెరైనా, అది ఏ రకమైన చెరలోనైనా ప్రభు విడిపిస్తాడు. ఆయనకు సామర్థ్యం ఉంది. బంధింపబడిన వారికి విముక్తిని కలిగిస్తాడు. బంధకాలు, అవి ఏ రకమైన బంధకాలైనా ప్రభు వారికి విముక్తిని ప్రకటిస్తాడు, విముక్తిని కలగజేస్తాడు. ప్రభు హిసవత్సరము అనగా సునాదకాలం. సునాదకాలం అనేది అద్భుతమైన మాట. అనగా కార్యాలు శీఘ్రముగా జరుగుతాయి. ప్రభు చూడండి, మాట చెప్పిన వెంటనే వారికి స్వస్థత కలిగింది. కళ్ళు తెరవబడునుగా కంటే కళ్ళు తెరవబడ్డాయి, చెవులు తెరవబడునుగా కంటే చెవులు తెరవబడ్డాయి. కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయము అంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అనగానే కుష్ఠరోగి బాగుపడ్డాడు. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. అమ్మాయి లే అంటే చనిపోయిన ఆ పాప లేచింది. యవనస్తుడా లే అంటే గవిని ఎదుట
విధవరాలి కుమారుడు లేచాడు. నీటిని ద్రాక్షరసముగా మార్చాడు వాళ్ళ కళ్ళ ముందే. హితవత్సరం అనగా అలా ఉంటుంది. మాట రాగానే కార్యం జరుగుతుంది. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, ఎప్పుడు దుఃఖము చేత దుఃఖం మీద దుఃఖం, దుఃఖము మీద దుఃఖంతో నింపబడిన వారిని ప్రభువు ఓదారుస్తాడు. సియోనులో దుఃఖించు వారికి అనగా ప్రభువు నమ్ముకుని ఆయన సన్నిధిలో జీవిస్తూ దుఃఖపడుతూ ఉంటారు. వారికి ప్రభువు ఉల్లాస వస్త్రాలను ధరింపజేస్తాడు. ఎప్పుడూ ఉల్లాసముగా ఉండేది ఎవరంటే సియోను అనుభవం కలిగిన వారు. ఉల్లాస కర్చీపు కాదది, ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు ఆయన. అంటే ఇంకా ఎప్పుడు ఆ మనిషి ఉల్లాసంగా ఉంటాడు. ఆత్మ ఉల్లాసంతో ఉరకలేస్తుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని తనతో ఉన్నవారికి ప్రభు ధరింపజేస్తాడు. మనము ముఖం అదోలా పెట్టుకొని గొంతు కింద చేయి పెట్టుకొని చింతించటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన సన్నిధి సియోనులో నివసించే వారికి, వారు దుఃఖపడితే ఆయన ఊరుకోడు, వారు బాధపడితే ఆయన తట్టుకోలేడు, వారు ఏడుస్తే ఆయన గుండె చెరువైతుంది. అందుకే వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయడానికి ఆయన వచ్చాడు. బూడిదకు ప్రతిగా పూదండ అనగా అవమానానికి ప్రతిగా పూలదండ అంటే ఘనతనిస్తాడు. మీరు పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారు అన్నాడు. ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డామో, ఎక్కడ నవ్వులు పాలయ్యారో అక్కడే ప్రభువు వారికి పూలదండను అంటే ఘనతను ఆ ప్రజలతో చేయిస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. దుఃఖ దినములు సమాప్తములైతాయి, దుఃఖము పోయి ఆనంద తైలం. ఎప్పుడు ఆ మనిషి ఆనందంగా ఉంటాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఎప్పుడు ఏందో 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 ఈ జీవితం అనే జీవితానికి ప్రతిగా స్తుతి వస్త్రం. యేసయ్యా స్తోత్రాలయ, గొప్పవాడవయ్యా, వందనాలయ, చాలునైనా నైనా మీకు స్తోత్రాలయ, మీ దయనైనా, మీ కృప ప్రభువా. సహోదరుడా, దేవుని కృప మనల్ని బలపరిచి ఉన్నది అంటాడు. సపరిచేదానికి బదులుగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అక్కడ సనుగు గొనుగు ఉండదు, విసుగు ఉండదు. ఎదుటి వారిని ప్రోత్సహించే పరిస్థితులు అక్కడ ఉంటాయి. సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఎదుటి వారిని ధైర్యపరిచి, ఉత్సాహపరిచి ప్రోత్సహించే జీవితమే అక్కడ ఉంటుంది. స్తుతి స్తోత్రాలు అక్కడ ఉంటాయి ఆ జీవితంలో. ఇవన్నీ యేసు ప్రభు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మన ద్వారా ఆయన మహిమ పరచబడతాడు. ఇవన్నీ చెప్పేసరికి ఈ వాగ్దానము, ఈ లేఖనాలు మీ వినికిడిలో నెరవేరినాయని ఆయన చెప్పాడు. ఆ ప్రజలు విన్న వాళ్ళందరూ
ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని వారు చెప్పుకొనుచున్నారు. అంటే వారు ఆయన్ని 30 ఏళ్లుగా చూశారు. ఆయన వడ్లవాడని, ఆచార పని చేసే యోసేపు ఇంట్లో మరియమ్మ యోసేపుల కుమారుడు గాడా? ఇతను మనం ఎప్పుడు చూస్తా ఉన్నాం కదా ఇతన్ని. ఈ యెషయా గ్రంథంలో ఉండే 61వ అధ్యాయంలో ఉండే ఈ లేఖనాలు ఈయన గురించి ఎలా అని వాళ్లకు అర్థం కాలే. వారికి అవిశ్వాసం. అంటే చాలా మందికి చూడండి, వారి దగ్గర ఉండేవారంటే కొంతమందికి వారి విలువ తెలియదు. కొత్త వింత పాత రోత లోకంలో ఉండేవారికి వారి నైజం. కానీ ఆత్మను కలిగే వారికి కొత్త వారిని అంతగా వారిని నమ్మలేరు. ఆత్మ కలిగిన వారు వారికి ఉన్న అవకాశాలను, సరిహద్దుల్లో ఉన్న వారిని, వారి విలువను గుర్తిస్తారు. వారు ఆ విధముగా అవిశ్వాసంతో ఆయన చెప్పిన మాటలను వారు రకరకాలుగా అవిశ్వాసంతో ఈయన మనవాడే కదా, మన ఊరి వాడే కదా అని అనుకుంటున్నారు. అప్పుడు ప్రభువు, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొను అన్నాడు. ప్రవక్త ఏ దేశంలోనూ గనుడుగాడు అని చెప్పి అక్కడ సారెపతు విధవరాలిని, నయమానును ప్రత్యేకంగా ఆయన ఉదాహరణగా వారికి చెప్పాడు. ఏలియా దినములయందు సారెపతులోని విధవరాలు దగ్గరికి ఏలియా పంపబడ్డాడు. అనేక మంది విధవరాలు ఉన్నారు. కానీ సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్న ఆ విధవరాల దగ్గరికి ప్రభు ఏలియాను పంపించాడు. మరియు ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నారు. కానీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఏ కుష్ఠరోగి బాగుపడలేదన్నాడు. చూడండి, ఈ మాటలు మనం నిన్న ఉదయకాలంలో కూడా విన్నాము. అలాగే నిన్న ఆదివారం ఆరాధనలో బల్లా సమయంలో విన్నాం. ఇప్పుడు కూడా మరలా వాటిని నేను చెప్పాలని ఆశపడ్డాను. అవిశ్వాసం వలన వారు ప్రభు యొక్క విలువను, ఆయన ద్వారా కలిగే ఫలమును వారు తృణీకరించినారు. అయితే ప్రభు అన్నాడు, సారెపతు విధవరాలుని, నయమానును వారికి గుర్తు చేశాడు. అందుకే సేవకుడు అని నీవు సేవకుని గుర్తిస్తే సేవకుని ఫలాన్ని పొందుతావు. ప్రవక్త అని గుర్తిస్తే ప్రవక్త ఫలము పొందుతావు. అభిషేకం పొందినవాడని గుర్తిస్తే అభిషేకంలో ఉండే ఫలం పొందుతావు. నీకు కూడా అభిషేకం కలుగుతుంది. సేవకుడు, ఆ దైవజనుడు, ప్రవక్త మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ భర్త కావచ్చు, అలాగే మీ తోడబుట్టిన వాడు కావచ్చు, అలాగే మీ మేనలుడు కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, మీ రక్త సంబంధి కావచ్చు, మీ దాయాది కావచ్చు, మీ ఊరి వాడే కావచ్చు, మీ స్నేహితుడే కావచ్చు. కానీ మనము లోక సంబంధమైన వరుసలతో ఆ వ్యక్తిని మనం గుర్తించకూడదు. అతనిని కేవలము దేవుని చేత అభిషేకం పొందినవాడు, దైవజనుడు, ప్రవక్త
ఆయన ఏమి చెప్పినా కూడా మనకు జరుగుతుంది అని మనము నమ్మితే తప్పకుండా మనకు అది కలుగుతుంది. మీ కుమారుడైన, మీ కడుపును పుట్టిన కుమారుడైన దైవజనుడైతే వాడా మా కుమారుడేలే అని అనకూడదు. దైవజనుడు మీరే, అయ్యా పాస్టర్ గారండి నాకు ప్రార్థన చేయమని చెప్పాలి. నువ్వు తల్లివే కావచ్చు, నీ కడుపుని పుట్టి ఉండవచ్చు, కానీ దైవజనుడు అయిన తర్వాత అతన్ని దైవజనుడిగానే గుర్తించాలి. వాడా వీడా ఇంటికి వచ్చినప్పుడు చులకనగా మాట్లాడితే ఏమీ విలువ ఉండదు, దేవుని వలన ఏమీ ఫలము పొందుకోలేరు. మాకు దేవుడు ప్రవక్తనిచ్చాడంటే ప్రవక్త ఫలం పొందుతారు. వారిని గుర్తిస్తే విశ్వాసంతో ఆ విశ్వాస ఫలం అనేది దొరుకుతుంది. మీ భర్త దైవజనుడైతే దైవజనుడిగానే అతన్ని గుర్తిస్తే దైవజనుని ఫలాన్ని పొందుకుంటారు. అలాగే మీ భార్య మంచి ప్రవచన ఆత్మ కలిగిన ఆమె అయితే ఆమెను అలాగే మీరు గౌరవిస్తే ఆమె మీకు చెప్పిన మాట ఏదైనా చక్కగా నెరవేరుతుంది. నా భార్య కదా అని చులకనగా చూస్తే నీవు ఎటువంటి దేవుని కార్యాలు చూడలేవు. ఆ రోజున జరిగింది అదే. మన చుట్టుపక్కల అనేక మంది సమస్యల్లో ఉన్నవారు ఉండవచ్చు. ఎవరు బాగుపడకపోయినా నీవు బాగుపడతావు. ఎవరు మేలు పొందుకోకపోయినా నీవు మేలు పొందుకుంటావు. ఎవరి అప్పులు తీర్చబడకపోయినా నీ అప్పులు తీర్చబడతాయి. ఎవరికి ఉద్యోగం రాకపోయినా నీకొక్కరికైనా ఉద్యోగం వస్తుంది. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను ఒక్కడే బాగుపడ్డాడు. ఎందుకంటే ఎలీషా చెప్పిన దానికి మరి ఎంతో తగ్గించుకొని అంత అధ్యక్షుడు గొప్పవాడు 7 మార్లు యుద్ధాలలో మునిగినాడు. అంటే ఎలీషా ప్రవక్త అని, ఆయన ఏది చెప్పినా జరుగుతుందని నయమాను మొదట తన అధికారం అడ్డు వచ్చినా తన దగ్గర ఉన్న పనివాడు నయమానుని ఒప్పించాడు. కాబట్టి పనివాని మాట విని ఎలీషా చెప్పినట్టు చేయటంతో నయమాను యొక్క కుష్ఠరోగము తొలగిపోయింది. నయమాను ఎలీషాని ప్రవక్త దైవజనుడని గుర్తించాడు. తన జీవితంలో అనాది కాలంగా ఉన్న ఆ రోగాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏ సమస్యలు కూడా నిలబడలేవు. మన ముందు అన్నీ కూడా తొలగిపోవాల్సిందే, దొర్లింపబడాల్సిందే. గిల్గాలు అనుభవాలు ఈ పరలోకపు ప్రయాణంలో అనేకములుగా మన ముందు ఉంటాయి. గిల్గాలు అనగా మన అవమానము దొర్లింపబడుతుంది, సమస్యలు దొర్లిపోతాయి. మన దారికి అడ్డు రాకుండా ప్రభు దొర్లిస్తాడు. అందుకే విశ్వాసము మనము వాక్యముగా గుర్తించాలి. ఏ పొల్లు మీద కూడా మనకు సందేహం ఉండకూడదు. వారు యేసు ప్రభువుని చులకనగా చూశారు. మనవాడే కదా, మా ఊరి వాడే కదా, మా దాయేదే కదా, మా కులమే కదా, మా స్నేహితుడే కదా, ఇద్దరం ఒకే బడిలో చదువుకున్నాం అనుకుంటుంటారు. మా ఊరి అల్లుడే అంటారు, మా పక్కింటి ఆమె మేనల్లుడే అంటారు. ఆ విధముగా వాయు వరుసలు కలుపుకోవటం వలన ఆ మనుషులకి దేవుని కార్యాలు దూరం అయిపోతాయి.
ఎవరినైనా మనం పరిచయం చేసినప్పుడు ఒక సేవకుడిని, అతను దైవజనుడు, ప్రార్థనాపరుడు అని చెప్పాలి కానీ అతని బ్యాక్గ్రౌండ్, అతను ఏ కులమో, అతను ఏ వంశమో, అతను ఏ ఊరి వాడో, అతను ఎవరికి చెందినవాడో మనం ఎవరికి చెప్పకూడదు. అతను ప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తాడంతే, ఇంకా వేరే విషయాలు వారికి అవసరం లేదు. చూడండి, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకేం కావాలి? ఆ వైద్యం కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీదే ఊరు, నీదే కులము, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే డాక్టరు ఆయన ముందుగానే టెన్షన్లో ఉంటాడు. అనేక మంది ఉంటారు రోగులు, టోకన్లు తీసుకుంటారు, వచ్చిన పని చూసుకో అంటాడు. మనకు ఆ డాక్టర్ ఏ కులం వాడో, ఏ వంశం చెందినవాడో, ఆయన బంధువులు ఎవరో, ఆయన ఎవరికి వెళ్ళడో ఇవన్నీ అవసరంలే. మనకు వైద్యాన్ని కావాలంతే. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వారు యేసు ప్రభువును ఆ విధముగా వారు నిర్లక్ష్యం చేసినప్పుడు వారికి ప్రభు వారిని గుర్తు చేశాడు. వారు అంతేకాకుండా, ఈ లేఖనాలు నీ గురించి రాయబడ్డాయా? ఇంత అహంభావం నీకుందా? ఇంత గర్వము? నువ్వు వడ్లవాడివి కదా అని ఆయన్ను పట్టుకొని ఆగ్రహంతో నిండుకొని ఆయన లేచి ఆయన్ను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆ పట్టణము కొండపేటు వరకు ఆయన్ను తీసుకొని పోయినారు. ఎందుకంటే అక్కడి నుండి ఆయన దొబ్బేయడానికి, కింద పడేయడానికి. వాళ్ళకి ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. ప్రభు వాగ్దానాలు తన గురించి రాయబడ్డాయి, ఇది మీరు నమ్మితే మీకు కలుగుతుంది అని చెప్పగానే వాళ్లకు పిచ్చి ఎక్కింది. పిచ్చి కుక్కల్లాగా ఆయన మీద పడ్డారు. కొండపేటు వరకు తీసుకుని వెళ్ళారు ఆయన్ను, కిందికి దొబ్బేయాలని. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. బబులోను స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత పొందలేదు. మనము మన దేశంలోకి వెళ్ళిపోదాం రండి అని బబులోనులో ఉన్న ఇశ్రాయేలు గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరైనా ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక ప్రార్థనా పొర్రాలు, ఒక ఆత్మ కలిగిన ఆమె, ప్రవచనాత్మ వరాలు కలిగిన వ్యక్తులు మనకు అందుబాటులో ఉండటం మనకెంతో భాగ్యం. వారి విలువను గుర్తించకపోతే వారు ఒక రోజున వారితో మాట్లాడడానికి కూడా వీలుండదు. వారికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వారు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళలో ఫోన్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. దగ్గరకు వెళ్ళి దగ్గర ఉన్నప్పుడు వారు నిర్లక్ష్యంగా, చులకనగా, అదో రకంగా చూసి మరి ఎంతో సమయాన్ని వారి విలువను గుర్తెరగక వేస్ట్ చేసుకున్న వాళ్ళు వారి మార్గాన వెళ్ళిపోయినప్పుడు, దూరమైపోయినప్పుడు కనీసం దగ్గర వెళ్ళి మాట్లాడము కాదు కదా, ఫోన్లో మాట్లాడడానికి కూడా అతను దొరకడు, ఆమె దొరకదు. అవకాశాలను చేజార్చుకుంటే పోయిన అవకాశాలు మళ్ళీ రావాలంటే చాలా కష్టం. అందుకే అనుకూల సమయం ఉంది, నేడు అనే సమయం ఉండగానే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మ కలిగిన వారు మన మధ్యలో ఉండటం, మనకు అందుబాటులో ఉండటం, మనం ఎప్పటికప్పుడు వారిని
ఉపయోగించాలి. అంటే వారి యొక్క విలువను గుర్తించాలి. లేదనుకోండి, ప్రభు వారిని కనుచూపు మీద ఎక్కడ కూడా కనబడకుండా దూరంగా తీసుకొని పోతాడు. వారికి ఎక్కడ అవసరమో వాళ్ళని అక్కడ వాడుకుంటాడు. తర్వాత ఆశపడినా కూడా రాదు. ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు ఉండేవారు. వారు నాతో పాటు, అంటే నా ద్వారా వచ్చే సందేశాలను వింటూ ఉండేవారు. కానీ వారు మార్పు లేదు, ఆ విలువను గుర్తించలేదు. కేవలము అది వినడానికే మాత్రమే, కానీ వారు హృదయంలో మార్పు పొందుకోలేదు. ఎంతో వారికి చెప్పాము, కానీ ప్రభు ఒకరోజు అన్నాడు, వారిని వదిలేసాయి. వాళ్ళు బాగుపడతారని వాళ్ళకు చెప్పాము, కానీ వారు వినలేదు. ఇంకా వారి గురించి బాధ నేను నీకు తీసేస్తున్నాను, ఇంకా వాళ్ళని వదిలేసే అన్నాడు. అంతే. ఇప్పటికీ 13 సంవత్సరాలు అయింది, కానీ వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం నేను వారికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ప్రభు చూస్తాడు పూర్తిగా వాళ్ళను, వాళ్ళ పాపాలు, వాళ్ళ లోక సంబంధమైన ఆశలను బట్టి దేవుని సన్నిధిలో నివసించడానికి వారు నిరాకరిస్తారు. ఆ సహోదరి ఒక రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని వివాహం చేసుకుని శపించబడిన అనుభవంలో ఈ రోజున జీవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, అటువంటి వాళ్ళు కూడా తమ దగ్గర ఉండే ఆత్మగా కలిగిన వాళ్ళను, వారి విలువను గుర్తించలేకపోతే జీవితాలు శపించబడిపోతాయి. ఇంకా మళ్ళీ అవకాశం రాదు. ఇది ఎలాగా ఉందంటే, ఏశావు ఆశీర్వాదాన్ని, దేశత్వాన్ని తృణీకరించినాడు. తరువాత అతను ఆశీర్వాదం పొందుకోవాలని కన్నీళ్లు విడిచి వెతికినా అది అతనికి దొరకలేదు. అంటే అవకాశం చేజారిపోయింది. యెరికో పట్టణం గుండా ప్రభు వెళ్తున్నాడు యెరూషలేమునకి. ఇంకా మళ్ళీ ఆయన యెరూషలేము నుండి కిందికి దిగిరాడు. ఆయన యెరికో మార్గాన యెరూషలేము వెళ్తున్నాడు. దేనికంటే సిలువలో ప్రాణం ఇవ్వడానికి. అది యెరికో మార్గం గుండా ఆయన లాస్ట్ ప్రయాణం. ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకోకపోతే మరలా వారికి యేసు ప్రభు దొరకడు. అందుకే గుడ్డి బర్తిమయ్య ఆ భిక్షకుడు ఆ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. గట్టిగా కేక వేసి నన్ను కరుణించమని పలికాడు. రెండోసారి కూడా గట్టిగా కేక వేశాడు. ప్రజలు అతన్ని గద్దించారు, నోరు మూయమన్నారు. అయినా కూడా అతను ఆగలేదు. అతని కేకకి ప్రభువు ఆగిపోయాడు. అతన్ని తీసుకొని రండి అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని ప్రభు వారికి చెప్పాడు. వాళ్ళు వచ్చి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడని చెప్పారు. గుడ్డి భిక్షకుడు బర్తిమయ్య అద్భుతముగా ప్రభు సన్నిధికి వెళ్ళాడు. తన చూపు పొందుకున్నాడు. ఆ అవకాశాన్ని అద్భుతముగా ఉపయోగించుకున్నాడు. ఈ రోజున మన దగ్గర, మనకు అందుబాటులో ముఖాముఖిగా దగ్గర కూర్చొని మనం ఫోన్లో మాట్లాడుకునే మంచి అవకాశం ఆత్మ కలిగిన వారితో మనకు ఉందంటే మనం ధన్యులం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా రేపు అవకాశం రావాలన్నా రాదు. అయ్యో ఎంత పొరపాటు చేశాను,
దగ్గర ఉన్నప్పుడు, ఆయన సులభంగానే దొరికినప్పుడు ఆయన విలువ ఎరక్కపోతిని. ఇప్పుడు ఎలాగా అని దుఃఖపడే రోజులు రాకూడదు. వారు చూడండి, ఆయన్ను పైనుండి కింద పడద్రోయడానికి తీసుకొని వెళ్ళారు. కానీ ప్రభు వారి మధ్య నుండి దాచి తన మార్గంలో వెళ్ళిపోయినాడు. ఇంకా మరలా ఎప్పుడు అవకాశం వారికి రాదు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. యేసు ప్రభు నజరేతులో అద్భుతాలు చేయలేకపోయినా ఆయన పరిచర్య మినిస్ట్రీ కపెర్నహూములోనే ఎక్కువ అద్భుతాలు జరిగించాడు. కపెర్నహూము పట్టణంలో ఆయన ఎక్కువ అద్భుతాలు జరిగించాడు. విశ్రాంతి దినమున వారికి బోధించుచూ ఉన్నాడు. ఆయన వాక్యం ఎలా ఉందంటే అధికారముతో కూడినదై ఉండెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. మనం దేవుని సందేశాన్ని అధికారంతో బోధించాలి. అభిషేకములు అధికారం ఉంది. మనము దేవుని దగ్గర నుండి వచ్చిన మాటగా దేవుని వాక్యాన్ని నిశ్చయముగా మనం ప్రకటించాలి. శాస్త్రుల వలె పరిశీల వలె కాదు. ఆయన బోధ అధికారముతో కూడినది. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ దయ్యపు పట్టినవాడు ఒక అతనున్నాడు. అపవిత్రమైన దయ్యపు ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన బోధిస్తుంటే అతనిలో ఉండే దయ్యం బయటకు వచ్చింది. నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు ప్రభువు, ఓరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనుషులను దెయ్యము ఏ హాని చేయలేదు. సకల దురాత్మలు ప్రభు నామములో తొలగిపోతాయి. నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొట్టుతురు అన్నాడు. దయ్యానికి ఆయన ఆజ్ఞాపించగానే దయ్యము ఆ మనిషిని వదిలిపోయింది. అందరూ అన్నారు, చాలా ఆశ్చర్యపడ్డారు. ఇది ఎట్టి మాట! ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రాంతముల యందు అంతటను వ్యాపించెను. చూడండి, అపవాది మీద ఆయన అధికారాన్ని అలాగే అభిషేకాన్ని ఉపయోగించాడు. అధికారముతో బలముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించినాడు. అంటే ఎటువంటి సందేహం లేకుండా ఒక రాజు ఏ విధముగా శాసిస్తాడో అలాగా శాసించాడు అపవాది మీద. ఆయన వాక్యము అధికారంతో కూడినది. ఆయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తాడు. మనము కూడా మనల్ని కలవరపరిచి, భేదాలు కలిగించి, అసమాధానము కలిగించి, కలతలు రేపే ప్రతి అంధకార శక్తులను అధికారంతో బలముతో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాలి. నిశ్చయతతో మనం పలికినప్పుడు దురాత్మలు ఆ స్థలాన్ని విడిచిపోతాయి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మనము ఆ సమస్యలతో కుమిలిపోకూడదు. ఆ సమస్యలను, అపవాది యొక్క కీడును మనం ఎదిరించాలి.
తొలగిపోమ్మని ఆజ్ఞాపించాలి. అవి జబ్బులే కావచ్చు, సమస్యలే కావచ్చు, పీడించినట్లు ఉండే పరిస్థితులే కావచ్చు. వాటన్నిటికీ మూలం అపవాది. వాణ్ణి గద్దించాలి, వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాలి. వాడు లోబడతాడు, వెళ్ళిపోతాడు, ఆ స్థలాన్ని విడిచిపోతాడు. 38వ వచనంలో ఆయన సమాజ మందిరంలో నుండి లేచి షీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. ఎందుకు అనగా షీమోను వాళ్ళ అత్తకి తీవ్రమైన జ్వరం. ఆ జ్వరంతో ఆమె ఆ మంచంలో పడి అని మూలుగుతుంది. ఒకటే మూలుగు, తట్టుకోలేకపోతుంది. ప్రభువును వేడుకున్నాడు, అయ్యా మా అత్తకి జ్వరం అయ్యా, చాలా బాధపడుతుందయ్యా, ఎక్కువ జ్వరం వస్తా ఉంది, ఎన్ని రగ్గులు కప్పినా ఆగలేదయ్యా, తట్టుకోలేకపోతుందయ్యా అని ప్రభువును వేడుకుంచి ప్రభువు షీమోను వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. చూడండి, యేసు ప్రభు మాటకి దురాత్మలు కూడా వింటాయి. ఇప్పుడు యేసు ప్రభు మాటకి జ్వరం కూడా విన్నది, లోబడ్డది. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. అంత మూలిగా ఆమె మంచంలో పడి మొత్తుకునే ఆమె యేసు ప్రభు ఆమెను విడిపిస్తే జ్వరం నుండి వెంటనే ఆమె లేచి వారికి అద్భుతమైన భోజనాలు చేసిందంట. ఆమె కొంతమంది అంటారు జ్వరం పోయింది కానీ నొప్పులు పోలేదయ్యా అంటారు, జ్వరం పోయింది కానీ సచ్చు పోలేదయ్యా అంటారు. పొద్దుస్తమానం డాక్టర్ గారు తిరుగుతుంటారు. ఆ డాక్టర్ అంటాడు అయితే బాటిల్ పెడదామమ్మా అంటాడు. దేనికి సచ్చు అంటే ఇంకా బాటిల్ పెట్టించుకో అంటాడు. కానీ ప్రభు ద్వారా స్వస్థత అలా కాదు. వెంటనే ఆమె వారికి మంచి పుష్టితో బలంతో వారికి భోజనాలు ఉండేంత బలం వచ్చింది, ఆమెకు ఆరోగ్యం వచ్చింది. ఈ మాట నేను చాలా రోజుల నుండి అనుకుంటాను. యేసు ప్రభు మాట జ్వరం కూడా విన్నది, మరి నా మాట కూడా రోగాలు వింటాయని నేను ఆ రోజు నుండి దానికోసం కనిపెట్టుకున్నాను. జ్వరాన్ని గద్దించినాడు ఆయన. మనం కూడా మనకున్న సకల వ్యాధులు, తలనొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి, మరి రకరకాల నొప్పులు, అలాగే రకరకాల రోగ సమస్యలు ఉంటాయి. శ్వాసకోశ సంబంధమైనవి, జీర్ణ వ్యవస్థ, గ్యాస్ ట్రబుల్, రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటి మనము వాటితో మాట్లాడాలి. గ్యాస్ ట్రబుల్ విను, మర్యాదగా నా దగ్గర నుండి వెళ్ళిపో, యేసయ్య నా రోగాలు భరించినాడు అని మనము దాంతో మాట్లాడాలి. జ్వరం వింటదా? యేసు ప్రభు జ్వరాన్ని గద్దించినాడు. జ్వరమా తొలగు అన్నాడు, వదులు ఆమెను అన్నాడు. ఏమైంది ఆమెకు? ఉలిక్కి పడలేసింది ఆమె. అయ్యా అయ్యా బాగుందయ్యా, బాగుందయ్యా, బలం వచ్చిందయ్యా, చలి జ్వరం తగ్గిందయ్యా, స్తోత్రాలయ్యా యేసయ్యా, అల్లుడు పేతురు వందనాలయ్యా. పేతుర్ని ఆమె కనపరిచింది. అయ్యా వీళ్ళందరికీ నేను భోజనం పెడతానయ్యా, పేతురయ్యా అంటుంది అల్లుడిని పట్టుకొని. వద్దులే అమ్మా వద్దులే అంటే, లేదు లేదు నాకు అంత బాగుంది, నేను పూర్తిగా బాగయ్యాను, నేను వారికి భోజనం ఉండాలి అని ఆమె అప్పటికప్పుడు వారందరికీ ఇంచుమించు 20-30 మందికి భోజనాలు చేసింది.
వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు చేసినాడంటే మనం యేసు ప్రభు చేసినాడని చెప్పుకోవడమే కాదు, మనం కూడా చేయగలము అనే విశ్వాసాన్ని కలగడానికి లేఖనాలను ఆయన ఇక్కడ రాసి పెట్టాడు. మీరు ఎప్పుడైనా మీ తలనొప్పితో మాట్లాడారా? మీ కడుపు నొప్పితో మాట్లాడినారా? మీ కీళ్ళ నొప్పులతో మాట్లాడినారా? మీ మడిమ నొప్పితో మాట్లాడారా? జీర్ణ వ్యవస్థతో మీరు మాట్లాడారా? మాట్లాడండి. ఈరోజు నుండైనా జ్వరము యేసయ్య మాట విన్నది. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతానయ్యా, నువ్వు చెప్తే నేను కాదంటానా? వెళ్ళిపోతానయ్యా అని అప్పుడే వెళ్ళిపోయింది జ్వరం. సకల రోగాలకు అపవాది మూలం. రోగాలు వాడి వలన పుట్టాయి. వాడే రోగాలకు ఆద్యుడు వాడే. కాబట్టి రోగానికి మరుగై కార్యాలు చేసేవాడు అపవాది. అందుకే మనం వాణ్ణి గద్దించాలి. వాణ్ణి గద్దిస్తే రోగం పోతుంది, అది ఏ రోగమైనా. ప్రియమైన సహోదరులారా, నిన్న రాత్రి అనగా శనివారం రాత్రి నుండి ఆదివారం సాయంత్రం వరకు నాకు భయంకరమైన తలనొప్పి. అలాగే తెల్లవారుజామున వాక్యం చెప్పాను, అలాగే ఆదివారం ఆరాధన చేశాను. అందరూ వెళ్ళిపోయారు. ఆహారం తిని ఇంకొకటి తల లాగుతుంది. ప్రార్థనలో అలా కూర్చున్నాను. తలనొప్పి మీద అధికారాన్ని చెలాయించాను. తర్వాత గంటకల్లా ఫ్రీ అయింది. చక్కటి ఆరోగ్యంతో నేను మళ్ళీ గంగాయపల్లికి ప్రార్థనకి వెళ్ళాను. అందుకే అక్కడ కూర్చున్నప్పుడు నా తల పట్టుకుని, ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, చక్కటి ఆరోగ్యం ఇచ్చావు, చాలా భారముగా అనిపించింది. పొద్దుస్తమానం తల పట్టుకుని మీకు వందనాలయ్యా, తలభారం నుండి విడిపించావయ్యా, స్తోత్రాలయ్యా అని చాలాసార్లు చెప్పాను ఆయనకి. మనకున్న రోగాలు కూడా మన మాట వింటాయి. ఎప్పుడు వింటాయంటే అధికారంతోనూ బలముతోనూ వాటికి ఆజ్ఞాపించాలి. అవి మనకు లోబడతాయి. ప్రభువా నీ చిత్తం అయితే తలనొప్పి తీసేనాయనా అంటే అది పోదు. మనం ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తమే. మన ఆరోగ్యం కోసం యేసయ్య గాయాలు పొందాడు. నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించినాడు, మన వ్యసనాలు వహించినాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందినాము. ఈ వాక్యాన్ని నేను ఎన్నిసార్లు రాశాను, ఇప్పటికీ రాస్తుంటాను. మన ఆరోగ్యం కోసం ప్రభు శ్రమ పొందినాడు. మళ్ళీ నీ చిత్తం అయితే అంటాడు ఎందుకు? ప్రియమైన సహోదరులారా, యవనస్తులముగా మరి ఆరోగ్యముగా ఉండటం దేవుని చిత్తం. ఏదో 80 ఏళ్ళు 70 ఏళ్ళు మరి అయితే అది వేరే విషయం. కానీ 30 కూడా లేవు, 40 కూడా లేవు, 50 కూడా లేవు. అప్పుడే నా పని అయిపోయింది అనకూడదు. ఈ రోగం నన్ను ఏమైనా చేస్తుందేమో అనకూడదు. నువ్వు దాన్ని అంతు చూడాల. దాంట్లో నుండి బయటికి వచ్చి అనేక మందికి నీవు సాక్ష్యాన్ని పంచితే వాళ్ళ రోగాలు కూడా పోవడానికి నీవు విశ్వాసాన్ని నింపుతావు. ఇక్కడ షిమోను వాళ్ళ అత్త అదే చేసింది. ఆమెకున్న తీవ్రమైన జ్వరం ఎన్ని రోజుల నుండి వచ్చిందో, మొత్తానికి షిమోను పేతురు వాళ్ళ అత్తకి
నజరేతు వాడైన యేసు అలా వచ్చాడంట. జ్వరమా తొలగి యేసు అన్నాడంట. తొలగిపో ఈమె అనగానే ఆమెకు ఉలిక్కిపడి జ్వరం నుండి విడుదల పొందిందంట. క్షణాల్లోనే. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, మీడియా లేదు, ఏమీ లేదు. క్షణాల్లోనే ఇంచుమించు సూర్యుడు అస్తమించుచుండగా మొత్తం పేతురు వాళ్ళ అత్త ఇల్లంతా రోగాల వాళ్ళ చేత నింపబడ్డది. అదొక పెద్ద హాస్పిటల్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోయింది, జనరల్ హాస్పిటల్ అయిపోయింది. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. మొత్తం ఆ ఇంట్లో చేరిపోయారు. పేతురు వాళ్ళ అత్తకి జ్వరం బాగుపడ్డదంట. నజరేతు వాడైన యేసు ఆమెను బాగు చేశాడంట. ఇంకా మొత్తం కపెర్నహూములో ఉండే వాళ్ళందరూ ఎక్కడెక్కడ రకరకాల రోగాల చేత బాధపడే వాళ్ళందరూ వచ్చారు. మొత్తం సాయంకాలానికల్లా వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు పెద్ద జనరల్ హాస్పిటల్ అయిపోయింది, పెద్ద హాస్పిటల్ అయిపోయింది. ఇంకా మొత్తం ఆ ఇల్లు గుమికూడుకున్నారు. కొంతమంది మన అత్తల ఇల్లు కూడా అలా ఉంటే ఎంత బాగుంటది, ఒక పెద్ద జనరల్ హాస్పిటల్ లాగా. హల్లెలూయా. పేతురు వాళ్ళ అత్తల ఇల్లు ఒక పెద్ద హాస్పిటల్ అయిపోయింది. అంటే అనేక మందికి అక్కడ స్వస్థత ప్రభువు కలిగించాడు. కొన్ని ఇల్లు చూడండి బోసిపోయినట్టుంటాయి, ఎవరు పోరు ఆ ఇంటికి, పట్టించుకోరు. కానీ జనాలు ఇంటి చుట్టూ ఉండటం అదొక కళ, అదొక ఉత్సాహం. జన సమృద్ధి వలన రాజులకు ఘనత, జనక్షీణత రాజులకు వినాశనం. చూడండి, ఊర్లో ఉంటారు కానీ కొన్ని ఇళ్లకు ఎవరు వెళ్ళరు. కనీసం తిన్నావా అక్క అనేదానికి కూడా పోరు. అదొక శాపం. కానీ దేవుని ప్రభావం ఉన్న ఇంట్లో ఎంతో అవసరం ఉంటుంది. అక్కడ కొన్ని మందిరాలు కూడా అలాగుంటాయి. ఎప్పుడు ఆ మందిరం మూత వేస్తుంటారు, ఎవరు పోరు ఆ మందిరాలకి. ఒక్కడే ఉంటాడు ఫాస్టర్. ఆయన కూడా ఎప్పుడో వారానికి అటు వస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు చుట్టంలాగా. అక్కడ హాల్ట్ చేయడు, 1 గంట కూడా ఉండడానికి ఆయనకు టైం తీసుకుంటా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు ఆ మందిరము బోసిపోయినట్టుండక ఎవరుంటారు అక్కడ? జనాలు. ఎప్పుడు మందిరంలో కానీ ఇంటిలో కానీ జనాలు వస్తూ పోతూ సందడిగా ఉండాలి. ప్రజలకు ఎంతో అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, తీర్చేవారు లేక అల్లాడిపోతున్నారు. ఎవరు తీరుస్తారో అర్థం కాక తలమునకలైపోతున్నారు. ఇంకా ఏమి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏమంటే ఇంకా ఏం చేస్తాం, ఎన్ని రోజులను తట్టుకుంటామని, ఇంకా నిరీక్షణ లేదు, దీనికి విరుగుడు ఎలాగో నాకు తెలియదని కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు. మరి మనం వినుచుండగా మన సరిహద్దుల్లో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదు. నేను ప్రేమించేవాడొకడున్నాడు అని మనం యేసుని గురించి వారికి ప్రత్యేకముగా పరోక్షంగా తెలియచేయాలి. అందుకే మనం ఉన్న ఇండ్లు యేసయ్యకు మహిమకరంగా, ఆయన కార్యాలకు నిలయముగా ఉండాలి. మనం మేలు పొందితే ఆ మేలు ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. షీమోను వాళ్ళత్త జ్వరం నుండి బాగుపడ్డది. సాయంత్రానికల్లా మరి ఆ రోజుల్లో ఏమీ
ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేవు, మీడియా లేదు, టీవీలు లేవు, మరి ఏమీ లేదు. అయినా కూడా మనుషులే ఒక్కొక్కరే ఆ వార్త చెప్పుకున్నారు. అది చినుకు గాలి అయినట్టుగా సాయంకాలానికల్లా పెద్ద తుఫాను లాగా మొత్తం ఆ ఇల్లంతా జనాలతో నిండిపోయింది. మన ఇల్లు కూడా అలాగా ఉండునుగాక. ఆమేనండి. హల్లెలూయా. ఎప్పుడు మీరు, మీ పిల్లలు, మీ బంధువులే ఉంటారా? అనేక మందికి ఆశ్రయముగా ఉండాలి ఇల్లు. ఎంతో మంది అక్కడికి వచ్చి సలహా అడిగి వెళ్ళిపోతా ఉండాలి. ఏం చేయాలమ్మా, ఎట్లా చేయాలమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. ఇది మానవుని జీవిత సారం. అనేక మంది ఆ ఇంటి చుట్టూ చేరారు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. కాబట్టి ఒక వ్యక్తి బాగుపడితే ఎంతమంది బాగుపడ్డారో చూడండి. ఒక్క సైకిల్ గట్టిగా నిలబడితే ఆ నిలబడిన సైకిల్ కొన్ని వందల సైకిళ్ళు ఆనుకొని పెట్టొచ్చు. ఆ సైకిల్ పడిపోతే ఏ సైకిల్ నిలబడలేదు. ఒక్కడు బాగుపడితే చాలు, ఒక్కడు నిలబడితే చాలు, ఆ ఒక్క వ్యక్తిని ఆనుకొని అనేక వేల మంది నిలబడిపోతారు. వారి జీవితాలు బాగుపడతాయి. ఆ ఒక్కరం మనమే అయితే ఎంత బాగుండు. మనమే ఎందుకు కాకూడదు? ఆమె ఒక్కరం బాగుపడింది. ఆమె వలన ఎంత మందికి మేలు జరిగిందో చూడండి. అందుకే మనం బాగుపడాలి, మనం దీవింపబడాలి, మనం మేల్లో ఉండాలి, మనం ఆశీర్వాదంలో ఉండాలి. దాని వలన సాతాను ప్రభావము ఉడిగిపోతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు నైనా షీమోను పేతురు వాళ్ళ అత్తని మీరు బాగు చేయటం వలన అనేక మంది బాగుపడ్డారయ్యా. మాకు కూడా అటువంటి ఆశీర్వాదమును దయచేయండి. నేడు మా వినికిడిలో ఆ లేఖనాన్ని నెరవేర్చండి. నైనా మీకు స్తోత్రాలు. మేము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అయ్యా, జనులకి మేలు చేసే కుటుంబముగా, మేలు చేసే వారముగా, ప్రజల సమస్యలకు పరిష్కారముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అటు అభిషేకముతో నింపు ప్రభువా. మమ్మలను ఆశీర్వదించండి, మమ్మలను దీవించండి, మమ్మలను మేలులో నింపండి నాయన. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ సమయంలో ఎవరైతే శరీరాల్లో నొప్పులున్నాయో, బాధలున్నాయో, గడ్డలున్నాయో, సమస్తమైన మరి సాతాను పీడ చేత పీడింపబడుతున్నారు, యేసు క్రీస్తు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యము, కుదురుబాటు వారి కలుగునుగాక. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము కలుగునుగాక. దుఃఖాక్రాంతులకి ఓదార్పు కలుగునుగాక. దీనులకి సువార్త ఆశీర్వాదము కలుగునుగాక. విచారముగా ఉన్న వారికి ఆనంద తైలము కలుగునుగాక. దుఃఖపడువారు ఓదార్చబడుదురుగాక. అవమానంతో ఉన్న వారికి ఘనత కలుగునుగాక. వారి జీవితాల్లో కార్యములు సునాద కాలంలో జరిగినట్టు జరుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.